ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. మనిషి ఈ ప్రపంచంలోకి వచ్చిన తర్వాత వాత్సల్యాన్ని కోరుకుంటారు. ఎందుకంటే ఆ వాత్సల్యము, ప్రేమ లేకపోతే జీవుడి యొక్క ఎదుగుదల ఉండదు, జీవుడికి జీవితమే ఉండదు. అందుకని ఈ కలియుగంలో అన్ని రకాల వాత్సల్యాలు దూరమవుతున్నటువంటి సందర్భంలో మనకు ఒక శాశ్వతమైనటువంటి వాత్సల్యాన్ని భగవంతుడు సద్గురువు రూపంలో మనకు అనుగ్రహించారు. ఎందుకంటే బాబా వాత్సల్యం ఎంత గొప్పదంటే, బాబాకు మించినటువంటి వాత్సల్యం, ఆయన పంచేటువంటి ప్రేమ మనం ఎక్కడా కూడా మనము దాన్ని పొందలేం. ఇది సత్యం. శ్రీ సాయినాథ భజనమాలలో 98వ అభంగంలో, దేవా నీ వాత్సల్యం అనంతం, నా తల్లి కన్నా మిన్నగా నిన్ను ప్రేమించే మనస్సు నివ్వు. ఓ తండ్రి, నీ ఔదార్యమున పాలించు, కష్టాలను తొలగించు. నిజంగా బాబాను మించినటువంటి వాత్సల్యం మనకి ఎక్కడా కూడా దొరకదు. ఎందుకంటే ఏ బిడ్డకు ఎప్పుడు ఆపద వచ్చినా, ఏ బిడ్డకు ఎప్పుడు కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా ఆయన చూపెట్టేటువంటి వాత్సల్యం మరెవరూ కూడా చూపెట్టలేరు. ఈరోజు రాత్రి చాలా కష్టంగా అనిపించింది అనుకోండి, చాలా బాధతో ఉన్నాం. ఎవరు గుర్తుకొస్తారు? కట్టుకున్న భర్త గుర్తుకురాడు, బిడ్డలు గుర్తుకురారు, తల్లిదండ్రులు గుర్తుకురారు. ఆ రాత్రంతా కూడా బాబా గుర్తుకొస్తాడు. గుర్తుకొచ్చి ఆ వాత్సల్యపు వెచ్చదనం ఎలా ఉంటుందంటే, ఆయన గుర్తుకు రాగానే ఆయన మన పక్కనే ఉన్నారనేటువంటి అనుభవం కలుగుతుంది. ఈ కష్టంలో మన యొక్క తలను నిమురుతూ, బిడ్డా నీకు నేను ఉన్నాననేటువంటి ఆ వెచ్చటి కౌగిలిని, ఆ ఉనికిని మనకు ఆయన అందజేస్తారు. అంత గొప్ప వాత్సల్యం ఆయనది. అందుకనే ఈ ప్రపంచంలో ఆయనకు మించినటువంటి వాత్సల్యం మరొకటి లేదు. ఆ వాత్సల్యం మనకి ఎక్కడా కూడా లభించదనేటువంటి విషయాన్ని సావిత్రిబాయి టెండూల్కర్ అనుభవపూర్వకంగా రాసినటువంటిది. ఎందుకంటే ఆ తల్లికి కుటుంబంలో సమస్య వచ్చినా, కొన్ని సందర్భాల్లో బిడ్డ తన దగ్గర ఉంటే ఇబ్బంది అని చెప్పి బాబా దగ్గరనే వదిలేసి వెళ్ళేది. అంతేకాదు తన జీవిత భారమంతా కూడా తనకు ఏ సమయానికి ఏది అనుగ్రహించాలో అది బాబా అనుగ్రహిస్తారనేటువంటి దాంట్లోనే ఉండేటువంటిది. ఆ వాత్సల్యాన్ని ఎప్పుడూ కూడా సావిత్రిబాయి అనుభవించేది. ఈరోజు మనం కూడా అంతే కదా. మనకు ఏదైనా కావలసినప్పుడు కేవలం వస్తువులు మాత్రమే కాదు, ఒక ప్రేమ కావాలి. మనకు మనవారంటూ ఒకరున్నారు, మనల్ని ప్రేమిస్తున్నారనేటువంటి ఆ సహజ ఉనికిని మనం తెలుసుకోవాలంటే బాబాను స్మరిస్తే చాలు. ఆయన యొక్క వాత్సల్యపు స్పర్శ మనకు ఎప్పుడూ కూడా నిత్యం తాకుతూనే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో బాగా బాధలో ఉన్నప్పుడు, ఒంటరిగా కూర్చున్నప్పుడు, ఏమీ చేయలేనటువంటి దిక్కుతోచినటువంటి స్థితిలో మౌనంగా ఉండి కళ్ళు మూసుకొని ఆయన రూపాన్ని ధ్యానిస్తూ ఉంటే, ఆయన నామాన్ని స్మరిస్తూ ఉంటే, ఆయన యొక్క వాత్సల్యపు అనురాగం మనకు అనుభవం అవుతూ ఉంటుంది. సమాధానం చెప్తూ ఉంటుంది మనస్సు. నీకంటూ ఇదిగో ఈయన ఉన్నారు, ఈయన వాత్సల్యం ముందు, ఈయన ప్రేమ ముందు, ఈయన ఓదార్పు ముందు మరెవరూ కూడా నీకు పనికిరారు. అంతకు మించినటువంటి వాత్సల్యం నీకు ఎక్కడా దొరకదనేటువంటి సమాధానం మనస్సు చెప్తుంది. మనం బాబాను అనేక రకాలైనటువంటి కోరికలు కోరుతాం. కోరాల్సినటువంటివి కొన్ని కోరం. ఏ కోరిక బాబాను కోరాలనేటువంటి విషయాన్ని ఈ 98వ అభంగంలో చాలా అద్భుతంగా చెప్తారు. బాబాను అడుగుతుంది కదా, దేవా నీ వాత్సల్యం అనంతం అని కొనియాడుతుంది. అంతేకాదు ఏం అడుగుతుందంటే, నా తల్లి కన్నా మిన్నగా నిన్ను ప్రేమించే మనస్సును నాకివ్వు అని అడుగుతుంది. ఇది ఎవరమైనా ఎప్పుడైనా అడుగుతామా? ఎందుకంటే బాబా మనకు తల్లికి మించినటువంటి మేలు, తండ్రికి మించినటువంటి సంరక్షణ, మిత్రులకు మించినటువంటి మార్గదర్శనత్వం, అసలు ఈ ప్రపంచంలో ఎవరూ చేయలేనటువంటి సహాయం, ప్రేమ, ఇవన్నీ కూడా మనకు పంచుతున్నారు కదా. మరి మనమెందుకు ఈ విధంగా ఆలోచించట్లేదు? నిజంగా ఈ తల్లి కోరినటువంటి కోరిక ఈరోజు మనం అందరము కోరుదాం బాబాను. బాబా, నా తల్లి కన్నా మిన్నగా నిన్ను ప్రేమించే మనస్సును నాకివ్వు. ఎందుకంటే మనిషి యొక్క మనస్తత్వం ఎలాంటిదంటే, ఒక తల్లి తన బిడ్డను తప్ప
మరొకరి బిడ్డను అంతగా ప్రేమించదు. ఉంటే ఉండవచ్చు వాత్సల్యం, జాలి ఉంటుంది పక్క బిడ్డ పైన, కానీ తన బిడ్డ పైన ఉన్నటువంటి ప్రేమ మమకారం ఇంకొక తల్లి బిడ్డ పైన తల్లికి ఉండదు. అందుకనే అడుగుతుంది ఇక్కడ, నా తల్లి కంటే కూడా, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా తల్లి దైవంతో సమానం. తల్లియే ఈ లోకంలోకి మనల్ని తీసుకొస్తుంది, ఈ లోకాన్ని పరిచయం చేస్తుంది. మనకు ఏమీ తెలియనటువంటి రోజుల్లో, రోజుల బాలుడిగా ఉన్న నాటి నుండి ఎదిగి పెద్ద అయ్యేంత వరకు కూడా తల్లి నీ పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉంటుంది. బిడ్డ కూడా తల్లి పట్ల అంత ప్రేమ కలిగి ఉంటారు, లేకపోతే అది కృతజ్ఞత కాదు, విశ్వాసం కాదు. అందుకనే ఇక్కడ తల్లి కంటే కూడా నిన్నే ఎక్కువగా ప్రేమించేటువంటి మనస్సు నువ్వు అని అడుగుతుంది. ఈరోజు మనందరము కూడా ఇదే విషయాన్ని బాబాను కోరాలి. ఎందుకంటే బాబాను ఎంత అమితంగా ప్రేమిస్తే అంత అమితమైనటువంటి ఆనందం మనకు లభిస్తుంది. జీవితంలో అద్భుతమైనటువంటి శాంతి మనకు కలుగుతుంది. కాబట్టి తల్లిని ప్రేమించేదానికన్నా కూడా అంతకు మిన్నగా నిన్ను ప్రేమించే మనస్సు ఇవ్వని చెప్పి మాత్రమే కాదు, బాబా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి విషయ సుఖాల పట్ల నా ప్రేమ అటు మరలకుండా చూడు. నాకు ఈ ఘోరంతో, ఇసమంతో, లేకపోతే ఎంతో అనువంతో నాలో కూడా ప్రేమ ఉంది కదా బాబా, ఆ ప్రేమ అటు ఇటు మరలకుండా నీ వైపే మరలేలాగా చూసుకో బాబా అని చెప్పి మనం తప్పకుండా అడగాలి. ఈ లోకంలో ఉన్నటువంటి మనకు ఎప్పుడూ కూడా లోక వ్యవహారాలపైనే కోరికలు. అందుకని బాబాను ఎప్పుడు మనము అదివు ఇదివు అని చెప్పి అడుగుతూ ఉంటాం. అయినా సరే బాబా తన వాత్సల్యాన్ని మాత్రం మన పైన చెదరనివ్వడు. అరే వీడు అనవసరంగా ఎప్పుడు చూసినా వ్యక్తిగత స్వార్థం కోసమే అడుగుతున్నాడు, ఎప్పుడూ నా గురించి ఆలోచించకపాయే అనేటువంటిది మాత్రం ఎప్పుడు బాబా ఆలోచించాడు. కానీ దాన్ని మనం గ్రహించాలి. మన కోసం ఇంతగా పాటుపడుతున్నటువంటి, మన శ్రేయస్సు కోసమే తాను ఉన్నాడనేటువంటి దాన్ని ఎప్పుడూ మనకు తెలియజేస్తున్నటువంటి ఆయన పట్ల ప్రేమ పెరగకపోతే, వాత్సల్యం పెరగకపోతే ఇంకెందుకు మనకు? కాబట్టి బాబాను అడగాల్సినటువంటి కీలకమైనటువంటి విషయం ఈ అభంగంలో చెప్పారు. నా తల్లి కంటే నిన్నే ఎక్కువగా ప్రేమించే మనసివ్వు బాబా. తండ్రి, నీ ఔదార్యమున నన్ను పాలించు, కష్టాలను తొలగించు. ఎందుకంటే ఆ ఔదార్యం ఎంత గొప్పదంటే బాబాది, తన బిడ్డకు ఏదన్నా ఒక కష్టం వచ్చిందంటే, ఈరోజు మనము చిన్నపాటి రోగం వస్తేనో లేకపోతే ఇబ్బంది వస్తేనో తల్లడిల్లిపోతూ ఉంటాం. ఆ తల్లడిల్లిపోయేటువంటి బిడ్డలకు ఎంత ఓదార్పుని ఇస్తుందో వారి ఔదార్యం. ఆ ఔదార్యమే ఈరోజు మనల్ని కష్టాల నుండి బయటపడేస్తుంది. అంతేకాదు బాబాను మనం అడగాల్సినటువంటి కీలక విషయాలు, బాబా నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి అనేక విషయాలు ఈ భజనమాల అభంగాలు మనకు తెలియజేస్తాయి. బాబా మార్గంలోకి వచ్చిన తర్వాత మనము వేటినైతే అలవర్చుకోవాలో వాటిని అలవర్చుకోం. అవి కాకుండా ఇతర విషయాలను అనేకం మనము అలవాటు చేసుకుంటూ ఉంటాము, అనేక రకాలైనటువంటి సాధనలు చేస్తూ ఉంటాం. ముఖ్యంగా శాంతి కోసమని, లేకపోతే అలజడి కోసమని రకరకాలైనటువంటి విషయాల వైపు పరిగెడుతూ ఉంటాం. వీటన్నింటినీ తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? ఒక మూల సూత్రం బాబా మార్గంలో ఉంది. ఉన్నటువంటి దాంట్లో తృప్తిగా ఉండడం అనేటువంటిది. ఆ మూల సూత్రాన్ని కనుక నువ్వు పాటిస్తే నీ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందనేటువంటిది 99వ అభంగంలో ఎంత అద్భుతమైనటువంటి మాట చెప్తారంటే, అనవసరమైన దుఃఖమేలా ఆనందంగా నుండుగాక, నీకున్నంతలోనే ఆనందంగా నుండు, నిజానికి సాధువు సహచర్యమే మనసుకు అసలైన అలంకారం. బాబా, పాపాలను నా దరి చేరనీయని నీ పాదాలకు ప్రణామం. ఎంత అద్భుతమైనటువంటి జీవన సూత్రం అంటే, అనవసరమైనటువంటి దుఃఖాలు మనకెందుకు? ఈరోజు మనం దుఃఖపడితే, ఈర్ష్యపడితే మనకు కావలసినటువంటిది అందుతుందా? అందదు కదా. దానికి ప్రధానమైనటువంటి సూత్రం ఏమిటి? నీకున్నటువంటి దాంట్లో ఆనందంగా ఉండు, అనవసరమైనటువంటి దుఃఖాలు ఎందుకు? అదేవిధంగా ఉన్నంతలో ఆనందంగా ఉండు, నిజానికి సాధు సహచర్యమే మనస్సుకు అసలైనటువంటి అలంకారం. ఈరోజు మనందరము కూడా బాబాను ఆశ్రయించాం. బాబాను ఆశ్రయించిన తర్వాత మన జీవన విధానం ఎలా ఉండాలి? బాబా యొక్క జీవన విధానాన్ని చూడండి.
బాబా దేనిని తీసుకొని రాలేదు. వారికి ఉన్నటువంటి ఆస్తి గురించి చెప్తారు. ఒక కొలంబా, భిక్షాపాత్ర, సటక, ఇవి మాత్రమే వారి ఆస్తులని చెప్తారు. తను ఉన్నటువంటి ద్వారకామాయి కూడా ఇప్పటికీ ఎప్పటికీ అది బాబా పేరు మీద లేదు. ఈరోజు బాబా దేహాన్ని సమాధి చేసినటువంటి ఆ ప్రాంగణం కూడా బాబా పేరు మీద లేదు. ఏదీ లేదు కదా బాబాకు. ఏదీ లేకపోయినా వారు ఎంత తృప్తిగా జీవించారు. తృప్తిగా జీవించడమే కాదు, పరోపకారం అనేటువంటి దాన్ని ఎప్పుడూ కూడా తన భక్తుల యొక్క శ్రేయస్సు కోసమే తన జీవితం ఉండాలి, తన అవతారం అందుకోసం అనేటువంటి దాంట్లో తన కోసం అంటూ ఏది ఉంచుకోలేదు, తన కోసం అంటూ ఏది ప్రోగు చేసుకోలేదు. తన కోసం అంటూ ప్రోగు చేసుకున్నటువంటిది ఇతరులకు ఎప్పుడూ కూడా పరోపకారం చేయాలనేటువంటి ఆ గుణం, ఆ ప్రేమ మాత్రమే బాబా ఎప్పుడూ కూడా ప్రోగు చేసుకునేటువంటి వారు. ఇతరత్రా ఏది ప్రోగు చేసుకునేటువంటి వారు కాదు. బాబా మరి పరమాత్మగా భూమిపైకి వచ్చారు, భక్తులను ఉద్ధరించారు, ఇప్పటికీ ఉద్ధరిస్తూనే ఉన్నారు. శరణుజొచ్చిన వారికి కావలసినటువంటి వాటిని అన్నీ అనుగ్రహిస్తూనే ఉన్నారు. అయినా సరే తనకంటూ ఏమీ లేకుండానే ఇప్పటికీ వారు ఒక సాధువులాగానే ఉన్నారు. వారి జీవితమే మనకు ఆదర్శం. ఎందుకంటే బాబాను ఆశ్రయించడమే ఒక గొప్ప అలంకారం అని చెప్పి ఇక్కడ రాస్తుంది. అంతే కదా, అలంకారం కోసము మనం అనేక వస్తువులను దిగేసుకున్నా సరే అవి ఎక్కడ పోతాయి అనేటువంటి భయం ఉంటుంది. కానీ ఎవరైతే సద్గురు సహచర్యాన్ని కలిగి ఉంటారో వారు మాత్రమే అలంకారంగా ఉంటారు. వారు మాత్రమే ఎప్పుడూ కూడా శోభాయమానంగా వర్ధిల్లుతూ ఉంటారు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇటువంటి వారికి అసంతృప్తి అనేటువంటిది ఉండదు. బాబాను ఆశ్రయించినటువంటి ఆ రోజు భక్తుల్లో మెజారిటీ భక్తులు ఎవరూ కూడా అసంతృప్తితో ఉండేటువంటి వారు కాదు. బాబా చూపినటువంటి ఒక చిన్న లీలను వారి జీవితాంతం దాన్ని గుర్తుపెట్టుకునేటువంటి వారు. నీవు ఎవరినైనా దూషించినా, కోపగించినా నేను బాధపడతాననేటువంటి ఆ యొక్క వాక్కును తాత్యా సాహెబ్ నూల్కర్ లాంటి వాళ్ళు, కాకాసాహెబ్ దీక్షిత్ లాంటి వాళ్ళు అనేక మంది వారి జీవిత పర్యంతం దాన్ని గుర్తుపెట్టుకున్నారు. దాన్నే వారు అనుసరించారు. వారి యొక్క బోధ అంతగా ప్రభావితం చేస్తుంది. ఈరోజు మరి మన జీవితాల్లో అది ఎంత ప్రభావితం చేస్తుంది అనేటువంటిది ఎవరికి వాళ్ళం వ్యక్తిగతంగా మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందువల్ల సద్గురు సహచర్యమే మనకు గొప్ప అలంకారం. అది ఎంత గొప్పగా మనల్ని రక్షిస్తుందంటే, బాబా పాపాలను దరిచేరనీయని నీ పాదాలకు ప్రణామం. బాబా పాదాలు పట్టుకున్న తర్వాత పాపాలనేటువంటివి మన దరి చేరవు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో కూడా ఒక విలువతో కూడినటువంటి, నైతికతతో కూడినటువంటి విజ్ఞానం జీవుడికి పెరుగుతుంది. ఒక సద్గురు సహచర్యం వల్లనే అది సాధ్యమవుతుంది. ఈరోజు సద్గురు సహచర్యంలో ఉండి గురు కథను మాత్రమే ప్రాణంగా భావించేటువంటి వారు, సద్గురు వాక్కులు మాత్రమే వినాలి, అవి మాత్రమే మన జీవితాన్ని శోభింపజేస్తాయని చెప్పి ఎవరైతే భావిస్తారో నిజంగా వారికి పాపాలు దరిచేరవు. ఎందుకంటే అకర్మలు చేసేటువంటి పని వారికి లేదు. అందుకనే బాబా పట్ల భక్తి కలిగి ఉండడం వేరు, బాబా పట్ల మక్కువ కలిగి ఉండడం వేరు. బాబా పట్ల మక్కువ కలిగి ఉన్నటువంటి వారికి ఇతర విషయాల పట్ల ఆసక్తి తగ్గిపోతుంది. భక్తి ఉన్నటువంటి వారికి ఒక కోరిక తర్వాత మరొకటి ఉద్భవిస్తూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మనం బాబా యొక్క సహచర్యాన్ని అనుభవించడానికి, ఆయనలో ఉన్నటువంటి గొప్ప మాధుర్యాన్ని, సాయిబాబా అంటే ఏముందండి, 4 హారతులు, ఓ సచ్చరిత, ఇదే అనుకునేటువంటి వాళ్ళకు బాబా ఏమీ అర్థం కాదు. లేకపోతే సావిత్రిబాయి టెండూల్కర్ 825 అభంగాల్ని ఎలా రాయగలుగుతుంది? ఆమె ప్రతి అభంగంలో కూడా బాబా అంతరంతరంగాల్లో దాగి ఉన్నటువంటి ఆయన ప్రేమ గుణాలను ఏ విధంగా ఆవిడ ఒడిసిపట్టగలుగుతుంది. అంతేకాదు బాబాను చేరిన తర్వాత జీవితాలను వ్యర్థం చేసుకోకండి నాయన, జీవితం అనేటువంటిది ఎంత విలువైనటువంటిదో వారి పాదాల వద్దకు చేరిన తర్వాత కూడా మీ జీవితాలను మరలా నాశనం చేసుకుంటే మిమ్మల్ని ఎవ్వరూ కూడా రక్షించలేరు అనేటువంటి విషయాన్ని ఏ విధంగా ఆవిడ చెప్పగలిగింది? బాబా యొక్క నేచర్ను ఆవిడ అణువణువునా పరిశీలించింది. ఆవిడ బాబాతో పాటు ఎక్కువ రోజులు షిరిడీలో ఉన్నటువంటి సందర్భాలు కూడా లేవు. కానీ ఎప్పుడూ కూడా బాబా యొక్క జీవన విధానాన్ని,
ఒక్కసారి దర్శించుకుందంటే ఆ రోజు ఆవిడ పరిశీలించినటువంటి అనేక విషయాలను లోతుగా ఆవిడ శోధించగలిగారు. అందుకనే బాబా ప్రకృతిని ఎంతగా ప్రేమిస్తారు, ప్రకృతిలో ఉన్నటువంటి రమణీయతను బాబా ఏ విధంగా చూస్తారు అనేటువంటి విషయాన్ని కూడా ఆవిడ ఎంత అద్భుతంగా భజనమాలలో రాస్తారంటే 100వ అభంగము ఎంత మధురంగా ఉంటుందంటే, ఎవరి సృష్టి ఈ సుందర వన్నెలద్దిన రమ్యమైన ప్రకృతి, బహురకాల వృక్షాలు తీరొక్క పుష్పాలు, సుగంధ భరితములు కొన్ని, దుర్గంధ పూరితము మరికొన్ని, పరిమళమే లేని పుష్పాలు ఇంకొన్ని, నేరడు పల్ల వృక్షమున్న భూమి, ముళ్ళ చెట్టుయున్న సరిభూమి ఒక్కటే, కానీ రుచులు వేరెందుకో, కొబ్బరికాయలోకి నీరెలా వచ్చింది, వీటన్నింటి కర్త ఎవరు, మనసులోనున్న సగుణ అవగుణాలకు కర్త ఎవరు, స్వామి అంతయు నీ మహిమయే కదా. బాబా ప్రతిరోజు కూడా లెండికి వెళ్ళేటువంటి వారు. లెండిలో ఉన్నటువంటి ఆ ప్రకృతి రమణీయతను ఆయన ఆస్వాదిస్తున్నట్టు నటించేటువంటి వారు. కానీ ఆ సృష్టి అంతా కూడా ఆయనదే కదా, ఈ ప్రకృతి అంతా కూడా భగవంతుడి యొక్క సృష్టియే కదా. కాబట్టి బాబా మమ్మల్ని జాగృతపరచడానికి, మమ్మల్ని కూడా ప్రకృతి ప్రేమికులుగా నువ్వు చేయడానికి, నువ్వు చేసేటువంటి లెండి యాత్ర, నువ్వు పెంచేటువంటి ఆ మొక్కలు, ఇవన్నీ కూడా ఎవరి సృష్టి? మీ సృష్టియే కదా. ఆవిడ బాబా పెంచినటువంటి లెండి తోట రమణీయతను ఎంత అద్భుతంగా చెప్పారు కదా. ఎవరి సృష్టి ఈ సుందర వన్నెలద్దిన రమ్యమైన ప్రకృతి. లెండి బాగులోకి ఇప్పుడు వెళ్ళినా సరే మనకు ఎంత ఆహ్లాదంగా ఉంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది. అలాగని చెప్పి ప్రకృతి ఈ లోకం అంతా ఒక రకంగా ఉండదు. బహురకాల వృక్షాలు తీరొక్క పుష్పాలు, సుగంధ భరితమైనటువంటివి కొన్ని, దుర్గంధ పూరితమైనటువంటివి మరికొన్ని. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఎవరమైతే సద్గురువును మనం ఆశ్రయిస్తాము. ఎందుకంటే భూమిపైన అనేక రకాలైనటువంటి వృక్షాలు ఉంటాయి. నేరడు పళ్ళిచ్చేటువంటి వృక్షము అదే భూమిలో మొలుస్తుంది, ముళ్ళ పొదలు ఉన్నటువంటి వృక్షము అదే భూమిలో మొలుస్తుంది. భూమి ఒక్కటే, కానీ వాటికి ఉన్నటువంటి లక్షణాల చేత, వాటి కర్మఫలం చేత ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క రకంగా అది మొలకెత్తుతుంది. ఈరోజు మన అదృష్టం కొద్దీ సావిత్రిబాయి టెండూల్కర్ రాసినట్టు సుగంధభరితమైనవి కొన్ని, దుర్గంధభరితమైనవి మరికొన్ని. సుగంధభరితమైనటువంటివి ఏవి అంటే సద్గురువు యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలను తాకినటువంటివి లెండి బాగులో. అంతేకాదు ఈరోజు కూడా మన జీవితాలు కూడా సుగంధభరితంగా ఉంటాయి, కొంతమంది దుర్గంధభరితంగా ఉంటాయి. కొంతమంది బాబాను ఆశ్రయించినా సరే లోపల ఉన్నటువంటి దుర్గంధాన్ని వదులుకోకపోతే వారు కూడా దుర్గంధభరితమే. ఎవరైతే బాబా యొక్క ప్రేమను మనస్సులో నాటుకుంటారు, ఎవరైతే ఆ సుగంధ పరిమళాన్ని రోజు ఆస్వాదిస్తారు, అటువంటి వారు మాత్రమే సుగంధ భరితమైనటువంటి పుష్పాల్లాంటి వాళ్ళు. అదేవిధంగా సద్గురువు యొక్క గురు కథ అనేటువంటి కృపామృత ధారను ఎవరైతే పట్టుకుంటారో, ఎవరైతే దాన్ని సేవిస్తారో వారు నేరేడు పళ్ళ వృక్షం లాంటి వారు. ఎవరైతే ఆ ప్రవాహం మన వైపు వస్తున్నా సరే మనకు పట్టనట్టు పక్కకు జరుగుతామో అటువంటి వారి జీవితాలు ముళ్ళ పొదల్లాంటివి. ఎప్పుడూ కూడా కష్టాల్లో అవి మునిగి తేలుతూ ఉంటాయి. అటువంటి వారిని ఎవరిని పట్టుకున్నా, అవి ఎవరిని పట్టుకున్నా అవి నాశనం, వాళ్ళ జీవితాలు నాశనమే. కాబట్టి అటువంటి ముళ్ళ పొదల్లాగా మనం ఉండకూడదు. మనం ఎప్పుడూ కూడా నేరేడు పండు వృక్షంలాగానే మనం ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు సాయి కథ అనేటువంటి ఆ కృపామృతాన్ని మనం సేవిస్తుంటే మన జీవితం మధురంగా మారిపోతుంది. ఇంకొకటి ఏంటంటే మనం సద్గురువును చేరినా సరే మాయ పట్ల మనం ఎంత అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే మాయ ఎక్కడో లేదు, మన మనస్సే ఒక పెద్ద మాయ. కాబట్టి ఆ మనస్సుకు ఎప్పుడూ మనం పని చెప్తూ ఉండాలి. నీ ఆలోచనలు ఇటువైపు కాదు, అదిగో అక్కడ ఉన్నటువంటి సద్గురువు పైన నీ ఆలోచన నిలుపు, సద్గురువు యొక్క నామంపై నీ ధ్యాసను నిలుపు అని చెప్పి ఎప్పుడూ కూడా మాయతో ఉన్నటువంటి మనస్సును మనం మాయ చేసి పక్కకు మరల్చాలి. ఎందుకంటే మనస్సు ఎప్పుడూ కూడా మనల్ని మాయ చేయాలనుకుంటుంది.
కానీ సద్గురువును ఆశ్రయించినటువంటి జీవి తన మనస్సును మాయ చేసి ఒక్కసారి సద్గురువు వైపు మరలిస్తే అది మరలా ఎప్పుడూ కూడా వెనుకకు తిరిగి చూడదు. ఎంత అద్భుతంగా దీని గురించి 101వ అభంగంలో రాస్తారంటే, మన మనస్సంతా మాయామయం, సాక్షాత్తు పరబ్రహ్మయే ఈ మాయ. అందుచేత సద్గురువుకు దూరంగా ఉండుటకు యత్నించక మనస్సున బంధించు. ఓ జ్ఞానభాస్కరుడా, శ్రీ సాయిబాబా తల్లి బిడ్డవలే సదా ఈ దాసి చెంతన ఉండు. ఎందుకంటే మనస్సుకు ఎంత చంచలత్వం అంటే, మనసు ఎప్పుడూ కూడా మన శ్రేయస్సు గురించి ఆలోచించదట. అందుకని సద్గురువుకు దూరం కాకుండా ఎప్పుడూ కూడా మనస్సును బందీ చేసేసి ఆ మనస్సులో సద్గురువును నింపేసుకున్నామనుకో, ఇక ఆ మనస్సు అటు ఇటు వెళ్ళేటువంటి అవసరం దానికి ఉండదు. కాబట్టి చాలా చిన్న చిన్న ఉపాయాలను అభంగాల్లో చెప్తున్నారు మనకు. మనసంతా మాయామయం, సాక్షాత్తు పరబ్రహ్మయే మాయ. కాబట్టి సద్గురువుకు దూరం ఉండడానికి ప్రయత్నించకు. సద్గురువుకు దూరంగా ఉన్నావనుకో, నీ మనస్సు మాయ వైపది లాక్కపోతుంది. ఓ జ్ఞానభాస్కరుడా, శ్రీ సాయినాథ, తల్లి బిడ్డవలే సదా ఈ దాసి చెంతన ఉండు. తల్లి ఎప్పుడూ కూడా పసిప్రాయంలో ఉన్నప్పుడు, బిడ్డ ఎదుగుతున్నప్పుడు బిడ్డను కనిపెట్టుకొని ఉండేటువంటిది ఒక తల్లి మాత్రమే. బిడ్డ చేసేటువంటి ప్రతి పనిని తల్లి మాత్రమే పసిగట్టగలుగుతుంది. అదేవిధంగా నేను చేసేటువంటి పనిని పసిగట్టడానికి ఎప్పుడూ కూడా ఈ దాసి చెంత ఉండు అని అడుగుతుంది. నిజంగా ఆవిడ రాసినటువంటి కొన్ని పదాలు ఎక్కడా కూడా నేను అనేటువంటి దాన్ని ఆవిడ రాయలేదు. ఈ దాసి అని చెప్పి రాసుకున్నారు. అంటే ఎప్పుడూ కూడా నీకు దాస్యం చేయడానికి మాత్రమే నా జన్మ ఉండాలి, ఆ దాస్యత్వానికి నీవే దానికి ధన్యత్వాన్ని ఇవ్వాలి అనేటువంటిది ఇక్కడ రాసుకున్నారు. నిజంగా మనిషి జీవితానికి ఇంతకంటే గొప్ప వరం ఏమీ ఉండదు. పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఉంటాం, చేస్తూ మనము ఎవరికి దాస్యం చేయాలనేటువంటిది మనం నిర్ణయించుకోవాలి. ఒక్క సద్గురువుకు మాత్రమే దాస్యం చేయాలి. మన జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు భజనమాల అభంగాల్లో ఉంటాయి. 102వ అభంగాన్ని మీరు జీవితాంతం గుర్తుపెట్టుకోండి. మీకు మీరు రోజు పరిశీలన చేసుకోండి. సద్గురు సాహచర్యం ఎంత గొప్పదో ఈ 102వ అభంగం మనకు తెలియజేస్తుంది. మదిన గురువు వసించిన ముఖము బహు ప్రసన్నము, భగవతాశ్రయము దొరికిన వారింట నిత్య పర్వదినము, మనస్సున సాయి ఉన్న చాలు బాధలన్నీ మాయం. ఇది సత్యం. ఇది బాబాను ఆశ్రయించి ఆనందంగా జీవిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళందరి జీవితంలో ఇది ఉంటుంది. ఎందుకంటే మదిన గురువు వసించిన, మనస్సులో గురువు నివసిస్తున్నారనుకోండి, మొహం బహుప్రసన్నమట. ఈరోజు చాలామంది బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళు ఆనందంగా ఉండడానికి కారణం ఏమిటి? వాళ్ళు పరిపూర్ణంగా వారి మనస్సులో సద్గురు భక్తి, శ్రద్ధ, విశ్వాసం అనేటువంటి దాన్ని నింపుకున్నారు. కాబట్టి వారికి ఏ అలజడులు లేవు. మొహం ఎప్పుడు వికారంగా ఉంటుంది? మొహం ఎప్పుడు ఎందుకు మనం చిట్లించుకొని పెట్టుకుంటాం? ఒకరి పట్ల ఈర్ష్యాద్వేషం ఉంటేనో మొహం వారిని చూడగానే చిట్లించినట్టు ఉంటుంది. లేదు, మనస్సులో అలజడి, కష్టాలు ఉన్నాయనుకోండి, మొహం చాలా కడు విచారంగా ఉంటుంది. కానీ మనస్సున గురువు వసిస్తే, గురువు నివసిస్తే మొహం ప్రసన్నంగా ఉంటుంది. ఇంకొకటి, భగవతాశ్రయం దొరికినటువంటి వారి ఇంట నిత్యము పర్వదినమే. అంతే కదా, పర్వదినం అంటే పరమాన్నమే ఉండాలా? ఎవరమైతే ప్రతిరోజు ఇంట స్తవనమంజరిని పారాయణ చేస్తామో, భజనమాలలో ఒక అభంగాన్ని పారాయణ చేస్తామో, సచ్చరితలో ఒక అధ్యాయాన్నో ఒక ఓవీనో మనం మననం చేస్తామో, వారి ఇంట ఆ రోజు పర్వదినమే. ఎందుకంటే ఆ కథా సుగంధ పరిమళ భరితం అక్షయంగా గృహం నిండా వ్యాపిస్తుంది. గృహంలోనే కాదు, మనలో కూడా ఆ సుగంధ పరిమళ భరితం వెదజల్లుతూ ఉంటుంది. అందుకని పర్వదినమే కదా. పర్వదినం అంటే పరమాన్నం, చక్కటి పూజ పునస్కారాలు, ఇల్లంతా కూడా గంధంతో కూడినటువంటి వాసన, అగరబత్తుల వాసన, ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ సద్గురువును ఆశ్రయించి నిత్యము వారి స్మరణ చేసేటువంటి వారింట్లో, భగవతాశ్రయం ఉన్నటువంటి ఇంట్లో నిత్యము పర్వదినమే.
పరమాన్నం కంటే పాయసం కంటే రుచి అయినటువంటి గురు కథను మనం సేవిస్తాము. అందుకని నిత్యము పర్వదినమే, నిత్యము పరమాన్నమే అనేటువంటి విషయాన్ని అద్భుతంగా రాసింది. నిజంగా నా మనసులో నాటకపోయినటువంటి అభంగం ఇది. మనస్సున సాయి ఉన్న చాలు బాధలన్నీ మాయం. ఇది మనందరము కూడా అలవర్చుకోవాల్సినటువంటిది. ఎందుకంటే మనసులో ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి, ఆందోళనలు భ్రమిస్తూ ఉంటాయి, మాయ మనల్ని రకరకాలుగా రమిస్తూ ఉంటుంది. వీటన్నింటికీ దూరంగా ఉండి మనస్సులో ఒక సాయిని మాత్రమే నింపుకుంటే ఎంత అద్భుతమైనటువంటి ఆనందం. కష్టాలన్నీ మాయమవుతాయి. కష్టాలు మాయమైన తర్వాత మనస్సుకు ఉండేటువంటి నొప్పి ఏముంటుంది చెప్పండి. అంతేకాదు మనము కోరికలను ఎట్లా అదుపు చేసుకోవాలి, కోరికలు ఎంత ప్రమాదకరమైనటువంటివి, దీని గురించి కూడా 103వ ఓవిలో చాలా అద్భుతంగా రాస్తారు. కోరికలను అణచి సద్భావనతో చేయు గురు భజనం, ప్రశాంత మనోవదనంతోనున్న ప్రభువు ప్రసన్నం, గురుచరణాలను ఆశ్రయించి ఆలకించు స్వామి వచనామృతం, నా అంతరంగమున నిండిన ఆత్మారాముడా నీకిదే ఈ జీవుని భారం. ఎప్పుడూ కూడా మనము కోరికలు అనేటువంటి దాంతో ఉంటాం. అలా కాకుండా ఆ కోరికలను అణచి సద్భావనతో గురుభజనం చేయాలి. అదేవిధంగా ప్రశాంతమైనటువంటి వదనం కలిగి ఉన్నామనుకోండి, మనం ప్రశాంత వదనంతో ఉంటే అప్పుడు మాత్రమే ప్రభువు ప్రసన్నమవుతాడు. ఇది సత్యం. చాలామంది మనము బాబాను కూడా ఎలా ప్రార్థిస్తాము, ఏ విధంగా బాబాను సేవిస్తాము, మనసు నిండా బాధ, మెదడు నిండా వేదన, ఇదంతా పెట్టుకొని బాబా పాదపూజ చేస్తుంటాం, బాబాకు అభిషేకాలు చేస్తుంటాం, బాబాకు రకరకాలైనటువంటి పూజలు చేస్తూ ఉంటాం. నైవేద్యం సమర్పించేటప్పుడు కూడా మనసులో బాధనే. ఇక ఆయనేం ప్రసన్నమవుతాడు? నువ్వు మొదట ప్రసన్న వదనంతో ఉండగలిగితే ఆయన నీకు ప్రభువు ప్రసన్నం కాగలుగుతాడు. నీ మోములో ప్రసన్నం లేకుండా, నీ మనస్సులో శాంతి లేకుండా భగవంతుడు ప్రసన్నం కాలేడు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇక్కడ కేవలం గురు చరణాలను మాత్రం ఆశ్రయించడం మాత్రమే కాదు, వారి యొక్క వచనామృతాన్ని ఎవరైతే సేవిస్తారో వారి జీవితం ధన్యం. కాబట్టి ఎప్పుడూ కూడా గురు చరణాలను ఆశ్రయించి వారి యొక్క వచనామృతాలను సేవిస్తే ఆత్మారాముడు తృప్తి పడతాడు. అంతే కదా. కోరికలు లేవనుకోండి, ఆత్మారాముడి యొక్క ఆలోచన ఎప్పుడు ఏంటంటే మనకు కావాల్సినటువంటి ఆహారం కావచ్చు, కోరికలు కావచ్చు, వైభోగాలు కావచ్చు, సౌకర్యాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆత్మారాముడు కోరుతూ ఉంటాడు. ఆ ఆత్మారాముడిని మనము శాంతింపజేయాలంటే ఒకటే ఒక మార్గం, గురు వచనాలను సేవించడం, గురు కథను ప్రతిరోజు కూడా దాన్ని మననం చేయడం. తద్వారా మాత్రమే ఆత్మారాముడు శాంతిస్తాడు. అప్పుడు మనకున్నటువంటి భారాలన్నీ కూడా తొలగిపోతాయి. నిజంగా భజనమాలలో ఎంత అద్భుతమైనటువంటి సారం దాగి ఉందో కదా. ఇవన్నీ మన జీవితానికి ఉపయోగపడేటువంటివి. అందుకనే సద్గురువును ఆశ్రయించిన తర్వాత ఖచ్చితంగా నీలో జ్ఞానం ప్రకాశించాలి. జ్ఞానం ప్రకాశించినప్పుడే సద్గురువుతో నువ్వు ఎలా సహచర్యం చేయాలనేటువంటి విషయం నీకు ఇక్కడ అర్థమవుతుంది. 104వ అభంగంలో అదే చెప్తారు. ఇప్పుడే జ్ఞానోదయమైన నా మనస్సు గురుకృపాకాంక్ష వీడదు, ఆకలి చిక్కిన జీవి జలమునే కోరును, యజమాని పాదాలు చేరిన ఫలితం కాదు వ్యర్థం, నేను వేడే అవకాశం ఇచ్చిన దేవా సద్బుద్ధి సమభావాన్ని నాకు ప్రసాదించు. ఎందుకంటే సద్గురువును చేరిన తర్వాత మనకు ఎటువంటి జ్ఞానం లభిస్తుందంటే గురు కృపను వీడకూడదనేటువంటి బలమైన కాంక్ష మనలో కలుగుతుంది. ఇది చాలా ప్రధానమైనటువంటిది. గురు కృపను ఒకసారి అనుభవించిన తర్వాత మనందరము కూడా దాన్ని వీడలేము. అది అందుకు సాక్ష్యం ఈరోజు కోట్లాను కోట్ల మంది భక్తుల యొక్క అనుభవాలు. బాబాను ఆశ్రయించిన తర్వాత ఎందుకు వీడరు? ఒక్కరు కూడా ఎందుకు వేడిపడిపోలేదు బాబా నుంచి? ఆ గురుకృప అనేటువంటిది అంత శక్తివంతమైనటువంటిది. ఎందుకంటే గురుకృప దొరికిన తర్వాత మనకు పంచపక్ష పరమాన్నాలు ఇవేమీ అవసరం లేదు. మన ఆకలి ఎప్పుడూ కూడా గురుకృప తరంగం అనేటువంటి జలంపైనే మక్కువ ఉంటుంది. ఆ మధురమైనటువంటి జలాన్నే మనం సేవించాలనుకుంటాం. అందుకని ఇక్కడ అద్భుతంగా రాస్తారు, ఆకలి చిక్కినటువంటి జీవి జలమునే కోరుకుంటుంది. అది ఏ జలము? గురుకృప అనేటువంటి కృపామృత ధారను మాత్రమే కోరుకుంటుంది. పంచపక్ష పరమాన్నాలపైన దానికి మక్కువ లేదు. కేవలం గురుకృప అనేటువంటి ఆ అమృత ధార ఉంటే చాలని చెప్పి జీవి భావిస్తాడు. అదేవిధంగా
గురు పాదాలు మనకు చిక్కిన తర్వాత అక్కడ ఫలితం అనేటువంటి దానికి వ్యర్థం అనేటువంటిది ఉండదు. ఎప్పుడూ కూడా ఫలితాన్ని మనం అనుభవిస్తూనే ఉంటాం. అందుకని నిన్ను వేడే అవకాశం వచ్చినటువంటి దేవా, నిన్ను వేడితే నేను రెండే వేడుకుంటాను. ఒకటి సద్బుద్ధి, రెండు సమభావం. ఇవి చాలా కీలకమైనటువంటి మనిషికి. సద్బుద్ధి లేనటువంటి వ్యక్తి, జీవి సద్గురువును ఆశ్రయించిన వాడి జన్మ వ్యర్థం. సమభావం లేనటువంటి వారు, అందరినీ సమానంగా చూడలేనటువంటి వారు, ఎప్పుడూ కూడా ఇతరుల పట్ల ఏదో ఒక రకమైనటువంటి అభిప్రాయాన్ని కలిగి వారు అలా, వారు ఇలా, వారి అది అనేటువంటి భావంతో ఉంటారో, మీరు లక్షలు జన్మలెత్తి సద్గురువును ఆశ్రయించిన మీ జన్మ వ్యర్థం. ఇది సాక్షాత్తు శ్రీ సాయి సచ్చరిత, అదేవిధంగా భజనమాల్లో ఉన్నటువంటి సారం ఇదంతా కూడా. ఎందుకు నువ్వు ఒకవైపేమో సాయిరామ్ 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 అంటావు, మరొక వైపేమో ఇతరుల గురించి ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. అయ్యో వాళ్ళు నాకంటే ఎక్కువ ఏదో చేసేస్తున్నారు, వాళ్ళు చేసింది నేను ఎందుకు చేయకూడదు, అయ్యో నాకంటే ఎక్కువ వాళ్ళకు ఉంది. ఇవన్నీ ఎందుకు? చాలామంది బాబా మార్గంలోకి వచ్చిన తర్వాత కూడా దీన్ని వదులుకోకపోతే, సమభావం లేకపోతే నీ జీవితం వ్యర్థం. ఎందుకు పనికిరానటువంటిది నీ భక్తి. సద్బుద్ధి, సమభావం ఇవి రెండు మాత్రమే నీ భక్తిని సద్గురువు దగ్గర శోభింపజేస్తాయి తప్ప ఇవి లేనటువంటి వారి జీవితం వ్యర్థం. అవి లేనటువంటి వారు అసలు సద్గురువును ఆశ్రయించిన ఏ ఫలితాన్ని వారు పొందలేరు. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.